నమస్తే అండి. సౌదామణి టెర్రస్ గార్డెన్. ఇవాళ కూరగాయల హార్వెస్ట్ చూపిస్తానండి. చాలా రోజులైంది చేసి, అయ్యేమో ముదిరిపోతున్నాయి. బీరకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయ, వంకాయలు, దోసకాయలు ఉన్నాయి. అవన్నీ కోద్దామండి. కోసి మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. కూరగాయలు ఒకసారి ఫస్ట్ వంకాయలు కోస్తున్నా అండి. ఇవి మొన్న ఈ మధ్యనే పెట్టిన మొక్కలు, బయట నారు తెచ్చి పెట్టాను. అది నారు ఏమైందంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం కాయలు వచ్చింది. ఇది చూడండి, ఇది గ్రీన్ వంకాయ. ఇది కూడా కోస్తున్నాయి ఎలా ఉంటుందని. ఇక్కడ ఉన్నాయి. ఇవి కోస్తే మళ్ళీ పిందెలు ఉన్నాయి కదండి, ఈ పిందెలు మళ్ళీ పెద్దవి అవుతాయి, అందుకని కోస్తాము. ఇవి ఒక 1/2 కిలో దాకా వచ్చినాయి అనుకోండి, ఒక పూటకు వస్తాయి. ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. మొన్న బాబు ఒకసారి ఏంటమ్మా ఈ పచ్చిమిరకాయ చెట్టు ఎలా అయిపోయింది అన్నాడు. చూడండి ఎలా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా బాగుందో. చక్కగా మళ్ళీ ఆ పుల్ల మజ్జిగ కొట్టినాక చక్కగా మళ్ళీ పూత వచ్చింది. ఇగోండి పిందెలు కూడా వచ్చినాయి చూడండి. మీరు పాత వీడియోలో చూసే ఉంటారు. ఇదిగోండి పుల్లట మజ్జిగ కొట్టడంతో సెట్ అయిపోయింది. ఇది పాత మొక్క, వంగ మొక్క. దీనికి కూడా బాగానే వస్తున్నాయండి. సర్లేని అట్టి పెట్టేశాను. అటు ఉన్నాయి పదమ్మ. ఇది వెరైటీ చూడండి, ఇది ఏదో చిన్న పొట్టి వెరైటీ లాగా ఉంది. మనం నర్సరీలో తెచ్చాం కదండి, అందుకని అనేక రకాలు కాయలు వస్తున్నాయి. ఇంకెక్కడ ఉన్నాయి. చిన్న గ్రీన్ వంకాయ ఉంది, కోద్దాము. ఇవి 2 వచ్చాయి. 1/4 కిలో వచ్చినా ఒక పూటకు వస్తాయి కదండి. కాయగూరలో ఒక రకం అన్నాను కదండి, దోసకాయలు ఉన్నాయి. అమ్మో తీగ మహా గట్టిగా ఉందండి. ఇదొక కాయ. చెట్లు వానకి బాగా పెరిగిపోయిందండి, బాగా గుబురులాగా అయిపోయినాయి. ఇటు చూపించినానా, పడైపోయింది, పగిలిపోయింది అనుకుంటా. అమ్మో ఇదిగోండి పగిలిపోయింది. కానీ గట్టిగా ఉన్నాయండి. మనం చెట్టు నుండి ఎన్నాళ్ళైనా గట్టిగా ఉంటాయి. వండేస్తాలండి. ఇదిగోండి దోసకాయలు వచ్చినాయి. ఇప్పుడు బీరకాయలు 2 ముదిరిపోతున్నాయి, అవి కోద్దాం. ఇదే అండి, కూరగాయలు హార్వెస్ట్ చేద్దాం అంటే కుదరలేదు. సరే ముదిరిపోతున్నాయి కదా కోసేస్తే. ఇదిగోండి ఇంకా పిందెలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అంటే ముదిరిపోయి కోసేసామనుకోండి, అవి కొంచెం పెద్దవి అవుతాయి అని అలా కోస్తాం. ఇక్కడ పెట్టా. అక్కడ ఒక కాయ ఉంది, బీరకాయ, అది కూడా కోస్తా పదండి. ఇదిగోండి చిన్నకాయ, కానీ కోద్దాం. ఒక పూట కూరకు వస్తుంది కదా. అవటంతో ఏమైందంటే నేను అన్ని రకాలు పెంచాలన్న ఉద్దేశంతో అన్నీ పెట్టానండి. పెట్టడంతో ఇరుగ్గా ఉంది. ఇదిగోండి చిక్కుడుకాయలు. మనకి వేసవికాలంలో ఒక మే నెలలో ఒక 2 నెలలు కాయవన్నాను కదా, ఆ చిక్కుడు అనమాట ఇది. కానీ బాగా కాస్తుందండి. ఇవి ఎక్కువ ఎదగదు కానీ కాస్తుంది ఇలా గుత్తులు గుత్తులుగా. చూడండి ఎన్ని కాయలుగా వస్తాను. ఇవి కూడా అంతే, ఒక 1/4 కిలో వచ్చినా మనకి కూరకు వస్తున్నట్టు. ఇటు ఉన్నాయి. బాబు రాగలిగితే వస్తాడు, కింద బండికి తీస్తా. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను వెనక్కి వస్తున్నా చూడండి. గెలలుగా తెంచామనుకోండి మళ్ళీ దీనికి వస్తాయి అన్నమాట. ఈ రోడ్డు వైపుకు ఉంది. ఇలా తుంచేద్దాం. ఇంకేమన్నా నేను చూద్దామండి. ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇలా పెంచుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన తోటలో మీకు ఎంత ప్లేస్ ఉంటే, నాకు ఇప్పుడు 100 గజాలు 200 గజాలు లేదండి, ఓన్లీ 50 గజాలే. ఆ 50 గజాల్లోనే నేను ఇన్ని కాయగూరలు పండిస్తున్నా, మళ్ళీ పళ్ళు పండిస్తున్నా. మీకు చూపిస్తున్నా ఒక పళ్ళ మొక్క, ఒక కాయగూర మొక్క అని. ఇవాళ టైం సరిపోక పళ్ళ మొక్క చూపించట్లా, ఎందుకంటే ఈ కూరగాయలు ఎండిపోతున్నాయి. అందుకోసమని మళ్ళీ అవి పాడైపోతాయి అని చెప్పి. ఇంకోండి ఇక్కడ వరకు ఇలా వచ్చి ఉన్నాయి. పదండి కోస్తా. ఉన్నాయండి దొండకాయలు,
ఇవన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు దొండకాయలు కూడా కోస్తా చూడండి. దొండకాయలు అసలు నిజంగా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయి. మొన్నే కోసాను, మళ్ళీ అంతే బాగా వచ్చినాయి. పళ్ళు సరిపోవట్లేదండి, నేను మామూలుగా తెచ్చాను కానీ తక్కువ వస్తాయని. ఇదిగో చూడండి, మొన్న మీకు చూపించాను కదా చిన్న చెట్టు అండి, బాగా వస్తుందండి. ఇదే చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా గెలలు తుంచేద్దాం. తుంచేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకి వస్తూ ఉంటాయి. పట్టుకోనా అన్న, పట్టుకోగలవా? బరువుగా ఉంది చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఎంతైతే అంతే పెంచుకోండి, మీకు ఎంత వీలుగా ఉంటే అంత పెంచుకోండి. ఆకుకూరలు పెంచుకోండి ముందు. చిన్న చిన్న వేస్ట్ వాటిలో ఆకుకూరలు వేసి చూడండి. ఒక్కసారి వేసారనుకోండి మీరు, అసలు అవి పెరిగినాక మీకు ఇంకోటి పెట్టాలి, ఒక 4 వంగ మొక్కలు అలా పెట్టాలి అన్న ఇది వస్తుంది మీకు. లేదా 2 పచ్చిమిరకాయ మొక్కలు, పచ్చిమిరకాయ 4 వంకాయలు 4 పచ్చిమిరకాయలు అలా రాగానే మీకు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఉన్నాయండి లోపల చూడండి, కొద్దిగా ఆలస్యమయ్యేటప్పటికి ఇలా పండిపోయిన పర్వాలేదండి. ఇదిగో చూడండి, చూడండి ఎలా ఉన్నాయి. ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఇదిగో మళ్ళీ కింద వస్తుంది. ఇప్పుడు అసలు మాకు ఎండలు ఎలా ఉన్నాయంటే అసలు వేసవకాలం కూడా సరిపోదండి, ఎండాకాలం అంత బాగా ఎండలు ఉన్నాయి. 2 రోజుల నుంచి మండిపోతున్నాయి. అలా అయినా సరే ఈ పూత ఎలా నిలబడిందో చూడండి, పిందె ఎలా అయిందో చూడండి. అలాంటి చిక్కుడుకాయ అనమాట ఇది, అంత బాగా కాస్తుంది. దాన్నే నేను ఒక 2 మొక్కలుగా పెట్టాను. అసలు పెట్టడం కాదండి, ఇవి కొన్ని ఒక మొక్క అయితే పడి మొలుసుని నేను. ఇప్పుడు మనం దొండకాయలు కోద్దాం. చీకటి పడిపోతుంది, మళ్ళీ మీకు వీడియో కనపడిద్దో లేదా అనేది. పళ్ళేమో నిండిపోయింది, నేనేమో చిన్న పళ్ళిని తెచ్చా. ఎలా పట్టాలి? పట్టుకోలేవులే నాన్న, ఉండు నేను చూస్తాను. పట్టుకోలేవు. ఒక్కసారి చూడండి, బాగా పట్టుకుని వీడియో తీస్తున్నాడు. అసలు ఎన్ని దొండకాయలు అండి నిజంగా. దొండపాదు ఒకటి పెట్టుకోండి, మీకు వారానికి ఒకసారి తింటారు కదా. పోనీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే, పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటే 2 సార్లు తిన్నా 2 మొక్కలు పెట్టుకోండి. నిజంగా అసలు తీగ చిన్నదే కానీ కాయలు చూడండి ఎన్ని వస్తాయో, ఎన్ని కాయలుగా వస్తానో చూడండి. పండిపోయింది. పండిపోతే కంపోస్ట్లో వేసేద్దామండి. అవి ఒకవేళ పండిపోయినా మొక్కలు వచ్చినా పిచ్చి మొక్కలు ఏమోనని మనం పీకేస్తా నేను. ఏంటంటే మనం పెట్టితే అదో తృప్తిగా ఉంటుంది కదా, మంచిది ఉండని. అవి మొలిసినాయి అనుకోండి, రోడ్డు పక్కన కంపల్లో మొలిచే పిచ్చి దొండ ఏమోనని మళ్ళీ తింటే ఏమన్నా ప్రాబ్లం అయిద్దానని అది పారేస్తున్నాం. కానీ అది మంచిదండి, అయ్యి ఉండొచ్చు. చూడండి తోరణాలు ఉంటాయి చూడండి అలా. మీకు మొన్న వీడియో కంపోస్ట్ చేసినప్పుడు చూపించా ఈ దొండకాయలు. చూడండి ఎలా వచ్చినాయి, లోపల ఉన్నాయి. ఈ పిందెలు అనుకుంటా. తక్కువ ప్లేస్లో నేను ఎక్కువ మొక్కలు అంటే ఏంటంటే మన ఇంటికి సరిపడా కాయగూరలు, ఇక వేరే వాళ్ళకి ఇవ్వాలి పంచేయాలని నాకు ప్లేస్ లేని నేను ఎక్కడ పంచనండి. నా ఇంటి వరకు వస్తే చాలనుకుని కాయగూర మొక్కలు, ఇలా తీగజాతి మొక్కలు, ఇదిగో చూడండి తీగజాతి మొక్కలు, తర్వాత పళ్ళ మొక్కలు. అసలు పళ్ళ మొక్కలు అయితే దానిమ్మకాయలు ఎనీ టైం అవి నాకు అందవండి. బాబుకు వస్తాడు పోయినా నా మూలకెళ్ళి దానిమ్మకాయలు నేను అటు పక్కకి వెళ్తాను, నువ్వు కొయ్యి. దానిమ్మకాయలు, బత్తాకాయలు, సపోటాలు సంవత్సరం అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 కాయలు కోసుకోవడం, పక్కన పెట్టుకోవచ్చు, అవే పండిపోతాయి. మలబరీలు, ఇవేంటంటే మలబరీలు స్వీట్ నిమ్మలు బయట దొరకవండి. నేను కోస్తాలే, కొయ్యి ఇవి దొరకవండి. అవి మన ఇంట్లోనే పండించుకుని మనం పైకి వచ్చినప్పుడు మనం 2 తిని కిందకి పిల్లలకి తీసుకెళ్ళి 4 పెడితే ఇటు ఉన్నాయి వస్తాయి. ఇంకా ఉన్నాయి ఆ పైన కొయ్యమ్మ, కోసేలే ఏమవుతా పోయి, వీడియో తీస్తున్నావుగా. నీటి పక్కన కూడా ఉన్నాయి. అలా పెడితే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలు ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. వేసి చూడు ఇంకా ఎక్కడన్నా ఉన్నాయి. కంపోస్ట్ వీడియో మొన్న బాగా ఆ మధ్యలో ఉంది కాయ, ఆ మధ్యలో అది చేతి దగ్గరే. కంపోస్ట్ వీడియో కొంచెం ఏంటంటే స్మెల్ వస్తుందని కొంచెం ఫాస్ట్గా తీసి కొంచెం
ఇదిగా అయింది. ఈసారి నేను కరెక్ట్గా ఇంకొంచెం ఉందండి కలపాల్సింది, అది కరెక్ట్గా తీసి పెడతాను. ఆ పెట్టడం వల్ల మీకు అర్థమవుతుంది. అలా నేను ఉల్లిపాయ పొట్టు ఎందుకు వేస్తున్నానంటే, ఆ ఉల్లిపాయ పొట్టు వేయటం వల్ల నేను ఇక వేపపిండి, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ అంటారు కదండి, అవి ఇట్లా వేయకుండానే ఇదిగో చూడండి ఎంత కాపు దొండకాయలు. ఇంకెక్కడన్నా ఉన్నాయా అమ్మ దొండకాయలు? ఇవి చూడండి, మళ్ళీ కింద చూడండి ఎంత కింద పడిందో. ఇది ఇక్కడ ఉన్నాయి నాన్న, ఇగో చూడు, ఇదిగో తోండాలు చూడండి చూడండి, అసలు కనపడకుండా చూడండి. ఇవి చూసుకోకపోతే కిందకి వెళ్ళిపోయేదాన్ని. చూడండి ఎంత బాగా వచ్చింది. కొంచెం పొద్దుగుతుంది కదండి, చీకటి పడుతుంటే కొంచెం మళ్ళీ కెమెరాలో సరిగ్గా మీకు కనిపించదేమోనని కొంచెం హడావుడిగా చూస్తున్నాం. అలా కంపోస్ట్ వీడియోలో మీరు అలా ఇది దొరికితే కనుక మీరు చిక్కుడుకాయలు ఎక్కడ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా తెచ్చుకుని కలుపుకొని మీరు ఎప్సమ్ సాల్ట్ వేపపిండి వేయాల్సలా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి తెమ్మంటే తెస్తారు, కానీ కొంతమంది ఏంటంటే మనకి ఆడవాళ్ళకి పెంచుకోవాలని ఇంట్రెస్ట్తో రూపాయి కొంచెం ఖర్చు అవ్వకూడదని కొంతమంది అనుకుంటాం. ఎందుకంటే ఇంటి వాళ్ళు కూడా సహకరించాలి కదా. అది లేనప్పుడు మనకు దొరికే వాటితోనే ఓ చిన్న ప్రయత్నం చేయండి. అది కనుక సక్సెస్ అయితే ఇలా కాదు నాన్న, కింద పెట్టి ఏమేమి వచ్చినాయో నేను చూపిస్తాను, కిందకి వెళ్ళినా చూపిస్తా. ఇప్పుడు మట్టికి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అటు 4 ఉన్నాయి, కుదరదు. ఈ ఒక్కటి కోద్దాం. ముందు డ్రాగన్ ఫ్రూట్ చూపించినానా, అదిగోండి పెద్ద సైజులో వచ్చింది, అది ఒకటి కోద్దాం. రేపు ఎప్పుడన్నా ముళ్ళండి ఇవి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ కోద్దాం. అందుతుంది కాబట్టి పర్వాలా, అందపోతే మట్టుకు ఇబ్బంది. కొంచెం కింద పెట్టమ్మా వీడియో. చాలే. ఇదండి డ్రాగన్ ఫ్రూట్, సైజు బాగానే ఉంది. చూడండి కిందకి వెళ్ళినాక నేను ఏమేం కోసాను అనేది ఒకసారి చూపిస్తా. ఆకుకూరలు ఇదిగో గోంగూర చూడండి, మీరు ఆకుకూరలు ఏమేమి పెంచుతున్నారు, గోంగూర. ఇటు వస్తే ఒక నిమిషం, బీరకాయలు ఇంకా ఉన్నాయండి, కాకపోతే ఇది కొంచెం కోద్దాం నాన్న. ఈ 2 కోసేద్దాంలే. కత్తిరి ఎక్కడ పెట్టాను, అంతలో ఇలా చేసేద్దాం. చూడు అక్కడ పెట్టాను, కత్తిరి తీసుకురా. ఈ 2 కూడా కోస్తాండి, కూరకు అవుతుంది. బీరకాయ కూర ఎక్కువ అవ్వదు కాబట్టి ఈ 2 కూడా కోస్తే ఒక పూట కోస్తాం. ఇంకా పిందెలు ఉన్నాయిలేండి, పిందెలు ఉన్నాయి, సరిపోతాయి. ఇలా బీరకాయలు, దోసకాయలు, చిక్కుడుకాయలు. అంటే పైన కొంచెం చీకటిగా ఉంది కదా అని మీకు అన్నీ చూపిద్దామని, టేబుల్ అలాంటిది ఏం లేదండి, అందుకని కింద తీసుకొచ్చి ఒకసారి ఏమేమి వచ్చినాయో కూరగాయలు అన్నీ చూపిద్దామని తీసుకొచ్చి, కొంచెం వెలుతురుగా ఉంటుందని. వంకాయలు, ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి ఏమేమి కూరగాయలు వచ్చినాయి, బీరకాయలు, దోసకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, దొండకాయలు, ఒక డ్రాగన్ ఫ్రూట్ కోసం. ఇదిగో చూడండి, కానీ ఇప్పుడు ఇవి ఒక 2 రోజులన్నా వస్తాయి. చూడండి నిజంగా ఎంత బాగా పండినాయో. ఎలా అయినా వాళ్ళ హార్వెస్ట్ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలని కోరుకుంటున్నాను. మీకున్న ప్లేస్లో, నాకే తక్కువ ప్లేస్ ఉంది, అలాగే మీకున్న ప్లేస్లోనే అందరూ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.